పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, ఉల్లిగడ్డలు, పచ్చి బఠానీలండి, కొత్తిమీర ఆకు, ఇంకా ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా బొంబాయి రవ్వ కూడా తీసుకోవాలండి. ఇంకా మనమైతే ఇప్పుడు బఠానీలు వేసి ఉప్మా అయితే చేసుకుందామండి. ఇంకా స్టవ్ పైన గంజు పెట్టుకొని సరిపడంత ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని అవి వేగిన తర్వాత ఇంకా ఈ కట్ చేసి దంచి పక్కన పెట్టుకునే అన్నీ ఒకేసారి వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇంకొక పక్కన నేను రవ్వను కూడా ఒక స్పూన్ ఆయిల్ వేసి చక్కగా వేయించుతున్నానండి. బొంబాయి రవ్వ అండి. ఇంకా ఇదైతే ఇంకా పల్లీలు, పప్పులు ఎప్పుడు వేసుకునేటివే కదండి. ఇంకా ఇలా సీజన్ మీద దొరికినప్పుడు బఠానీలు కానీ ఆనపగింజలు కానీ ఏవైనా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటాయండి. మేమైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటూ ఉంటామండి. ఇంకా ఇప్పుడైతే ఉప్మాకి సరిపడంత ఉప్పు వేశాను. అక్కడికి రవ్వ తీసుకున్నానండి. ఇంకా నిండుగా అయితే వాటర్ తీసుకున్నాను. ఇంకా అందాదకేనండి, 3/4 కప్పుకు 1 అన్నట్టుగా తీసుకున్నానండి. ఇంకా ఎసరు మరిగిన తర్వాత అయితే ఈ వేయించి పెట్టుకున్న రవ్వను వేసి ఇంకా ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకొని ఉమ్మగిల్లా పెట్టుకుంటే చక్కని బఠానీ గింజల ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి. ఇంకా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉప్మాని స్టవ్ని నిదానంగా పెట్టుకొని ఉమ్మగిల్లించుకుంటే చాలా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందండి. ఇంకా బొంబాయి రవ్వ బఠానీ గింజల ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా టేస్టీగా ఎమ్మీగా వేడిగా లాగించడమేనండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా అండి? ఇంకా నచ్చితే మీరు కూడా ఈ వెరైటీ ఉప్మానైతే చేసుకొని ఇంకా తిని ఎంజాయ్ చేయండి. ఇంకా ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.